హలో హాయ్ వెల్కమ్ టు మై కిచెన్. ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా నా స్టైల్లోనే, కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఒక 4 మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పడుతుంది. వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించుకొని తర్వాత ఒక 4 ఉల్లిపాయలు మిక్సీ చేసి ఆ పేస్ట్ని కూడా వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటా గ్రేవీ కూడా వేసి, అది కూడా ఒక 3 టమాటాలు తీసుకొని అది కూడా గ్రేవీలా చేసి అది కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత చేపల్ని చాలా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇట్లాగ వీడియోలో కనిపిస్తుంది కదా, మంచిగా కలర్ వైట్గా అట్లా కనబడాలి చేపలు. 4-5 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇట్లా చేపలను కూడా వేసేసి ఆ పేస్ట్లో యాడ్ చేసి పసుపు వేస్తున్నాను. తర్వాత ఫస్ట్ 1 స్పూన్ పసుపు, 4-5 స్పూన్లు కారం పడుతుంది. పులుసు కాబట్టి కారం ఇంక ఎక్కువ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకోండి. చింతపండు నేను మిక్సీలో వేసుకుంటున్నాను, పేస్ట్ బాగా వస్తుందని. మిక్సీ చేసిన తర్వాత చింతపండుని ఇట్లా వడకట్టుకున్న జాలతో వడకట్టుకుంటున్నాను, పిప్పది ఏమీ పడకుండా ఉండడానికి. ఇట్లా మొత్తం వడకట్టేసిన తర్వాత ఇట్లా చూడండి, ఇలా తిప్పాలి, మూగటిని ఇట్లా తిప్పాలి. చేపలు లేకపోతే ఇరిగిపోతాయి. ఇంకో విషయం, చేపలు ఉడికేటప్పుడు కూడా చేపల పైన మూత పెట్టకూడదు, ఆ బాండి పైన. ఇట్లా ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 6 వెల్లుల్లిపాయ రవ్వలు, కొంచెం 1 స్పూను జీలకర్ర మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి రెండిట్లని. చేపలు ఒక 10-20 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ పేస్ట్ని లాస్ట్లో అట్లా యాడ్ చేయాలి. చేపల పులుసుకి ఆ పేస్టే చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. అట్లా మళ్ళీ కూడా అట్లానే తిప్పాలి, గరిటె పెట్టకూడదు. ఇది వేయంగానే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్. తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి దించే ముందు. యాడ్ చేసి స్టవ్ ఆపేయడమే, ఇంకా అయిపోయింది చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.